మరి ఎందుకనుకున్నా నేను రాగానే మీకు ముందు వందనాలు చెప్పుకునేది? మీరు సామాన్యులు కాదని. స్తోత్రం. ఎందుకు తెలుసా? నా తండ్రి నాకు ఇచ్చిన ప్రత్యక్షత మీలో ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. మరేం సామాన్యం అనుకుంటున్నాయింది, పెద్ద పెద్ద మనగాళ్ళకి లేదు ఇది. అందుకే చెప్తున్నాడు దేవుడు, వాళ్ళని చూసి ఫీల్ అవుతారా పిచ్చోడా, ఆడికి నరలోకమేరా నాయన, 4 రోజుల నుండి భూలోకం మట్టిరా, ఇదంతా మట్టిరా, నీకు మహిమ ఉందిరా పిచ్చోడా అంటున్నాడు ఆయన. స్తోత్రం. ఏమన్నాడు? వెండి బంగారు వెలగల వస్త్రం, పరిమళ పుష్ప సుగంధములు ఎక్కడి నుంచి వచ్చినాయి? మట్టిలో నుండి వచ్చిన వేనని మరువబోకునా చెల్లెమ్మ. ఏందో యేసయ్య, కనీసం ముక్కు పొడకు కూడా దిక్కు లేదు నాయన, ఇంత దరిద్రం ఎవరికి ఉండదు ప్రభువా. స్తోత్రం అయ్యా. ఎక్కడెక్కడోళ్ళు నాంతాళ్ళు వేసుకుంటున్నారు, చంద్రహారాలు వేసుకుంటున్నారు, సూర్యహారాలు వేసుకుంటున్నారు, నక్లీసులు నలికీసులు వేసుకుంటున్నారు. నా బతుకు కనీసం ముక్కు పొడకు కూడా దిక్కు లేదు, మరి ఇంత దరిద్రమా తండ్రి? స్తోత్రం అయ్యా. అంటే యేసయ్య అంటుంటాడు, పిచ్చిదానా పిచ్చిదానా, వాళ్ళ ముక్కులు మూతులు నెత్తి మీద పెట్టుకునే బంగారం, వాళ్ళ మెళ్ళలో వేసుకునే బంగారం రేపు నీ కాళ్ళ కింద పెడతాను పిచ్చిదానా, నీ కాళ్ళ కింద పెడతాను. నువ్వు నడుస్తావు. ఏంటి బాధపడతావంటే బంగారు రోడ్ల మీద నడిపిస్తాను పిచ్చిదానా నేను. నీ అవతారం ఎట్టుందంటే రేపు ఆ రోడ్లు కూడా దొవ్వేటట్టున్నావు నువ్వు. సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. రేపు అక్కడ బంగారు రోడ్లే కానీ ఇక్కడ మాత్రం ముక్కు పొడకేమంటావు.